గైస్ ఈరోజు మార్నింగ్ నేను నిద్రలో వేసి అయితే రాయంపేటకి అయితే స్టార్ట్ అయిపోయాను. రాయంపేటకి వెళ్తే ఇంకా మా ఫ్రెండ్కి కాల్ చేశాను. మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఇంకా వాడిని తీసుకొని డైరెక్ట్గా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేసి అయితే టీ అయితే తాగాము. అసలు ఇంత మార్నింగ్ రాయంపేటకి ఎందుకు వెళ్ళానంటే డ్రైవింగ్ స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నాను. కార్ అయితే నేర్చుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి అన్న 1 వీక్లో కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, మాకు ఇచ్చింది 1 వీక్ హాలిడేస్ అని చెప్పాను. రే వారం రోజుల్లో నేర్చుకోలేవరా అని చెప్పేసి బయటకి అయితే గెంటేశారు. ఏమి ఆలోచించకుండా డైరెక్ట్గా మా ఫ్రెండ్ని తీసుకొని అయితే అన్నమయ్య బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకొని నేనైతే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వెళ్తానే ఫేస్ వాష్ అయితే చేసుకొని బ్రషింగ్ అయితే చేసుకొని వంట రూమ్లోకి వెళ్ళాను. అప్పుడే అమ్మ వేడివేడిగా దోశలు వేస్తుంది. అందుకని చెప్పి ఒక దోశ అయితే తీసుకొని తిన్నాను. నేను టిఫిన్ చేసి మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారు ఒడ్డుబల్లతో మ్యాచ్ ఉన్నదని చెప్పి. అందుకని చెప్పి ఒడ్డుబల్లకి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే రూట్లో అయితే రైల్వే గేట్ అయితే వేశారు. అప్పుడు చూడండి మా ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తున్నారో. రైల్వే ట్రాక్ దగ్గర ఒక నిలబడుకొని ఈ పక్క ఒక నిలబడుకొని అయితే క్యాచెస్ అయితే ఆడుకుంటున్నారు బాల్ తీసుకొని. 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అయితే ట్రైన్ వచ్చింది. ఇంకా గేట్ తీసేశారు. డైరెక్ట్గా గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. 2 మ్యాచ్లు అయితే ఆడాము. ఫస్ట్ మ్యాచ్ మేము గెలిచాము. సెకండ్ మ్యాచ్ అయితే ఒడ్డుపల్లి గెలిచారు. రూపాయి లాభం లేకుండా పోయింది ఈరోజు అయితే. సర్లే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసి కలబంద తీసుకుని అమ్మ దగ్గరికి అయితే వచ్చి నీరుకైతే పూపించుకున్నాను. కలబంద పూసుకున్న తర్వాత గంట సేపు అయితే ఉండాలి. ఇంకా గంట సేపు ఏం చేయాలని చెప్పేసి మా తమ్ముడితో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను. ఇక వెళ్ళి బాతింగ్ అయితే చేశాను. సరేగా రేపు బ్లాగ్లో రేపైతే కలుసుకుందాం. మన అకౌంట్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. బాయ్.